మన ప్రభువైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసయ్య నామమున వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని కోసము నేనేం చేయాలి అనే వాక్య ధ్యానంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొనబోతున్నాం. ఆ అంశము దేవునిలో ఐక్యత. వాక్య భాగానికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీ నామానికి వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమందున్న తండ్రి ప్రతి బిడ్డలను కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండమని ఆయన ఆదేశిస్తున్నాడు. ఆదిలో పాత నిబంధన కాలములో దేవుని బిడ్డలను అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండమని ఆయన అనేక సార్లు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నారు. ఈ దినము మన పరిశుద్ధ లేఖన భాగం నుండి కీర్తన గ్రంథము 133 అధ్యాయము 1 వచనం. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మనోహరము, ఎంతో ఘనము. ప్రియా దేవుని బిడలారా, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మనోహరము అన్న వాక్యాన్ని మనం విని ఉన్నాం. ఎందుచేతనగా దేవుని బిడలగా పిలువబడుతున్నట్టు మనము సహోదరులు కలిసిమెలిసి ఉండుట అది ఎంతో మనోహరము, ఎంతో పండుగ. అందరూ కలిసి ఉంటేనే అదొక ఆనందం. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ ఐక్యత సంఘములోను సమాజంలోను ప్రతి చోట విరిపోటున్నట్లుగా మనం చూస్తున్నాం, వేరు చేయబడటం మనం చూస్తున్నాం. ఎందుచేతనగా ఆ కారణము మానవుల్లో ఒకరి మీద ఒకరు స్వార్థము, అహము ఇవన్నీ హృదయంలో ఏర్పడటం వల్ల క్రైస్తవ కుటుంబాల్లో విడిపోవటం మనం చూస్తున్నాం. చాలామంది అన్యులు అంటుంటారు, ఏ క్రైస్తవ మతం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఈ యొక్క కుటుంబాలు విడిపోతున్నాయని వారు అంటుంటారు. నిజం చెప్పాలంటే క్రైస్తవ మతం రాకముందే ఈ కుటుంబాల్లో ఎడబాటు అనేది వస్తూ ఉండేది. ఆ సత్యాన్ని వారు తెలియకుండా క్రైస్తవ మతాన్ని మీద వారు నిందలేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం ఎక్కడనూ విడిపోమని చెప్పలేదు, అన్యోన్యంగా ఉండమని సెలవిస్తుంది. క్రీస్తులో ఐక్యతగా ఉండమని చెప్తుంది వాక్యము. అయితే కొంతమంది తప్పు పెడుతున్నారు, క్రైస్తవుల వల్లే సమాజము విడిపోతుందని. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఐక్యత కలిగి జీవించమని. ఎక్కడ విడిపోమని దేనికి వాక్యం సెలవించలేదు, తెలియపరచలేదు. అయితే కొంతమంది అంటున్నారు క్రైస్తవుల వల్ల కుటుంబాలు విడిపోతున్నాయని. చాలామంది తప్పుడు అభిప్రాయాలు పెట్టుకుంటున్నారు. సాతానుడు కుటుంబాలని విడదీసేవాడు. ఒకవేళ ఒక కుటుంబం విడిపోవాలని తలంపు కలిగి ఉన్నదంటే అది దేవుని యొక్క ప్రేరేపణ కాదు, సాతాను యొక్క ప్రేరేపణ. వాక్యాల్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు యొక్క 12 మంది కుమారులు 12 గోత్రాలుగా విభజింపబడ్డారు. 12 గోత్రాల నుంచి 12 దేశాలుగా విభజించబడ్డాయి. ఈ 12 దేశాలుకి ఒకే ఒక రాజు పరిపాలన చేసి ఉండేవారు. సౌలు పరిపాలన చేసినప్పుడు ఈ 12 గోత్రాలు 12 రాజ్యాలుగా అయ్యాయి. ఈ 12 రాజ్యాలకి సౌలు పరిపాలన చేసినప్పుడు అన్యోన్యంగా ఉన్నారు. ఎందుచేతనగా యాకోబు
ఈ 12 గోత్రాలకి ఉపదేశించాడు. మీరు వేరే గోత్రాలు అయినప్పటికీ మీరు అన్యోన్యంగా ఉండమని వారికి అనేక మార్లు హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆ మేరకు వారు సెపరేట్ అయినప్పటికీ వారి రాజ్యము కలిసే ఉండేది. దావీదు పరిపాలన చేశారు. అప్పుడు కూడా ఈ 12 రాజ్యాలు అనగా ఈ 12 గోత్రాల వారు కలిసి ఉండేవారు. ఎక్కడొచ్చింది ఈ సమస్య అని అంటే దావీదు కుమారుడైన సొలొమోను రాజు పరిపాలనకు వచ్చేటప్పటికి ఈ రాజ్యము 2గా విభజించబడిపోయినది. దీని అంతటికి కారణము ఒక రాజు, సొలొమోను మహారాజు తన హృదయంలోకి సాతాను యొక్క ఆలోచనలు, తలంపులు తీసుకురావటం వల్ల. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. నీ తండ్రి దినములో అలాగు చేయలేదు, నీ కుమారుని చేతుల నుండి తీసివేసి ఒక గోత్రమును ఇచ్చెదను. ప్రియా దేవుని బిడలారా, యెహోవా దేవుడు స్వయంగా సొలొమోను మహారాజుతో మాట్లాడుచున్నాడు. ప్రవక్తలు రాలేదు ఆయన దగ్గరికి, యాజకులు వచ్చి చెప్పలేదు. యెహోవా దేవుడే స్వయంగా చెప్తున్నారు సొలొమోను మహారాజుతో, నీ తండ్రి ఉన్న కాలంలో చేసినట్లుగా నువ్వు చేయలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నీ తండ్రి ఈ 12 రాజ్యాలని కలుపుకున్నాడు, నువ్వు కలుపుకోవట్లేదు. నీలో సాతానుడు ప్రవేశించాడు. ఆ సాతానుడు ప్రవేశించడం వల్ల నువ్వు వేరు చేస్తున్నావు. వేరు చేయటానికి మూలకారకుడు నువ్వే. 12 రాజ్యాలు సెపరేట్ చేస్తున్నాడు. ఎలా సెపరేట్ చేస్తున్నాడంటే తనకిష్టమైన గోత్రం వారిని ఇష్టపడి మిగతా 10 గోత్రాల మీద కఠినమైన భారం పెట్టాడు. 12 గోత్రాలని అన్యోన్యంగా చూడట్లేదు, సెపరేట్ చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. వేరు చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసండి? సాతానుడు అతని హృదయంలోకి ప్రేరేపిస్తున్నాడు. అందుకే వాక్యం విధంగా సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథము మరొక్కసారి మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న వాక్యము. సొలొమోను రాజు మీదకి తిరుగుబడిన ఒక దాసుడున్నాడు, అతని పేరు యెరోబాము. ప్రియా దేవుని బిడ్డలారా, 10 గోత్రాలని సొలొమోను మహారాజు సెపరేట్గా చూస్తున్నాడు. ఈ 10 గోత్రాలకు ఒక నాయకుడు ఉన్నాడు, అతని పేరు యెరోబాము. ఈ యెరోబాము అనే ఆయన ఈ సొలొమోను మహారాజుతో పోరాడుచున్నాడు. ఎలా పోరాడుచున్నాడో తెలుసండి? రాజా, మీరు చేస్తుంది పొరపాటు. మీకు నచ్చిన వాడిని ఒకలా చూస్తున్నారు, మా 10 గోత్రాల వారిని మీరు వేరుగా చూస్తున్నారు. కాబట్టి మాకు కూడా మీతో అన్యోన్యంగా ఉండాలని మేము ఆశపడుతున్నామంటే అతను అన్న మాటలకి రాజు అయిన సొలొమోనుకి కోపం వచ్చింది. కోపం వచ్చి వారి మీద మరింత భారాన్ని పెట్టి వారిని ఇంకా హింసించాలని ప్రయత్నిస్తుండగా యెరోబాము తనతో పాటు ఉన్న 10 గోత్రాల వారు ఐగుప్తు దేశంలో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు తలదాచుకున్నారు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి రాజు అయిన సొలొమోను మహారాజు చనిపోయాడు. తన తర్వాత తన కుమారుడైన రెహబాము రాజుగా పట్టాభిషేకం చేయబడింది. మళ్ళీ తండ్రి చనిపోయాడు కదా, సొలొమోను మహారాజు చనిపోయాడు కదా, కుమారుడు కొంచెం హృదయాన్ని మార్చుకుంటాడేమో అని ఈ 10 గోత్రాలకి నాయకుడు కొనంటే యెరోబాము తన యొక్క అనుచరులు మళ్ళీ వెళ్ళి సొలొమోను కుమారుడైన రెహబాముని అడుగుతున్నారు. మీ తండ్రి కాలంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కాబట్టి మమ్మల్ని కూడా మీతో పాటు కలుపుకోమని ఎంతో ప్రాధేయపడితే ఈ రెహబాము 2 రకాల వంటి ప్రజలను తీసుకొచ్చాడు, 2 రకాలంటి పెద్దలను తీసుకొచ్చాడు. ఒక పెద్దలేమో తండ్రి కాలంలో ఉన్నంటి అనుభవం కలిగిన పెద్దలు, ఇంకో వర్గం పెద్దలేమో తన యొక్క వయసు కలిగిన పెద్దలు ఉన్నారు. ఇద్దరు సలహాలను అడిగాడు. అనుభవం కలిగిన పెద్దలు అన్నారు, రాజా మీరు వారిని కలుపుకోండి, మీరు అన్యోన్యంగా చేసుకోండి అని చెప్తే ఈ రెహబాము ఏం చేశాడంటే అనుభవం లేని వారి మాట విని
తండ్రి ఏ పనులైతే చేస్తున్నాడో ఆ పని చేయటానికి తీర్మానం చేసుకున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యెహోవా దేవుడు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటే మానవులే మనుషులకు తగాదాలు పెట్టి విడదీస్తున్నారు. గమనించండి ప్రియదేవుని వల్ల ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆత్మీయమైన పాఠాన్ని, ఆధ్యాత్మికంగా మనం నడిపించే పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మన క్రైస్తవ జీవితంలో మనం ఎందుకు విడిపోతున్నాం? కారణం ఏంటో తెలుసండి? మనలో స్వార్థం, అసూయ, ఇవన్నీ బలమైన కారణాలు. వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 6వ వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆ వాక్య లేఖన భాగంలో ఈ విధంగా సెలవిస్తుంది. రాజు అయిన రెహబాము యుద్ధం చేయాలని తాపత్రయపడుతున్నాడు. విడిపోయిన వారి మీద యుద్ధం చేయాలని చూస్తున్నాడు. అంతకంటే ముందు ఒక 10 గోత్రాలు నడిపిస్తున్నట్టు యెరోబాము దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు అహియా. అహియా ప్రవక్త ఏమన్నాడంటే, వారును అహియా ప్రవక్తను యెరోబాము వారొక పంట చేనుల కాడ ఒక పొలం కాడ కలుసుకున్నారు. ఆ పొలం కాడ కలుసుకున్నప్పుడు ఆ యొక్క ప్రవక్త అయిన అహియా తాను ధరించుకునంటే తెల్లటి వస్త్రాన్ని తీసి 10 తునకలుగా చింపి 12 తునకలుగా చింపి 10 తునకములు ఆ యొక్క వాటిని రాజు అయిన రెహబాము దగ్గర ఉన్నంటి ఆ 2 తునకలేమో రెహబాముకి ఇచ్చి 10 తునకలేమో యెరోబాముకి ఇచ్చి ఉన్నాడు. ఈ 10 తునకలుగా చింపిన ఈ యొక్క 10 రాజ్యాలు సూచనగా ఉన్నది. ఈ 10 రాజ్యాలకి ఒకే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు పేరు యెరోబాము. వారు ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అదే రాజ్యం అంటే ఇశ్రాయేలు రాజ్యం. సొలొమోను కుమారుడు అంటే రెహబాముకున్న రాజ్యం ఏంటంటే యోధా రాజ్యము. అది యెరూషలేములో ఉన్నది. యెరూషలేములో వారు రాజధాని చేసుకున్నారు. ఈ 10 గోత్రముల వారేమో సమరయను రాజధాని చేసుకున్నారు. ఈ రకంగా వీరు విడిపోయారు. వీరు విడిపోయిన తర్వాత రాజు అయిన రెహబాముకి చాలా ఆతృత కలిగింది. ఎలాగైనా యుద్ధం చేసి మళ్ళీ వాడిని లాక్కోవాలని చూశాడు. అయితే అతన్ని లీడ్ చేస్తున్న ప్రవక్త షమాయా ప్రవక్త. పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం. 24వ వచనంలో ఈ షమాయా ప్రవక్త లీడ్ చేస్తున్నాడు. ఎవరిని లీడ్ చేస్తున్నాడంటే సొలొమోను కుమారుడు అంటే రెహబాముని. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు యుద్ధం చేయటానికి ఇది సరైన సమయం కాదు. యుద్ధం చేయటం నువ్వు మానే. ఎందుకంటే ఆల్రెడీ ప్రభువు యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే బయలుపరిచాడు అని చెప్పినప్పుడు రెహబాము ఆగిపోయాడు. తర్వాత ఇశ్రాయేలు రాజుగా ఉన్నంటి యెరోబాము ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. కొన్ని దినములు అయిన తర్వాత అక్కడ ఈ 12 గోత్రం వారు ఆరాధించుకునేటి ఒకే ఒక మందిరం ఉన్నది. అదే యెరూషలేము మందిరం. ఆ యెరూషలేము మందిరానికి ఈ 12 గోత్రం వారు కలిసి అన్యోన్యంగా వెళ్ళేవారు. ఇప్పుడు వేరు చేయబడడం ద్వారా ఈ రాజైన యెరోబాముకి స్వార్థం వచ్చింది. ఏంటి ఆ స్వార్థం అంటే, ఈ 10 గోత్రముల వారు యెరూషలేము పట్టణానికి వెళ్తే వేరు నాకు తిరగబడతారు, రెహబాముకి మళ్ళీ కలిసిపోతారు, యూదారాజేనేంటి ఆ రెహబాముతో ఒకటైపోతారని భయమేసి ఏం చేశాడంటే, దేవుని యొక్క ఉద్దేశాలు లేకుండా, దేవుని యొక్క తలంపులు లేకుండా ఏం చేశాడంటే 2 బలిపీఠాలు కట్టాడు. ఒకటేమో బేతేలు, ఇంకోటేమో దానుకు. ఈ రెండింటికి బలిపీఠం కట్టి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క ఉద్దేశాలు లేకుండా యాజకులను ఏర్పాటు చేసుకున్నారు. యాజకులు లేవి గోత్రం చెందినవారు కాదు. తాను ఉద్దేశపూర్వకంగా కొంతమంది యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవునికి ఇష్టం లేదు. అయినా కానీ దేవుని ఉద్దేశం లేకుండా చేశాడు. అంటున్నాడు ఈ యెరోబాము తన యొక్క ప్రజలతో అంటున్న మాట ఎంత విచారం కలిగిస్తుందో మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము
12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేము మందిరమునకు బహు కష్టము గనుక వెళ్ళుట బహు కష్టమని తలంచి తాను బేతేలుకును దానుకును బలిపీఠం కట్టాను. ప్రియా దేవుని బిడలారా, రాజైన యెరోబాము ఇశ్రాయేల్ రాజుగా ఉన్నట్టు ఆయన యెరూషలేం పట్టణానికి వెళ్ళటానికి మీకు కష్టము, బహు కష్టం అని వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు సంఘంలో చాలామంది దేవుని సేవకులు కూడా ఇదే పనులు చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పని, దేవుడు అసహించుకునే పని. ఒక మందిరం అంటూ ఉండగా దాని పక్కనే ఇంకో మందిరం కట్టి అక్కడికి వెళ్తే 2 అడుగులు వేస్తే మీకు కష్టం, ఇక్కడికి వచ్చేయండి అని ప్రకటన చేస్తున్నారు. యెరోబాములా జీవించేవారు కొంతమంది ఉన్నారు. ఇది దేని గుర్తుగా ఉందో తెలుసా అండి? సాతాను గుర్తుగా ఉంది. సాతాను బాటలో నడిచి దేవుని సంఘాన్ని విడదీసేస్తున్నారు. దేవుని సంఘాన్ని 2 ముక్కలు చేసేస్తున్నారు. ఇలా యెరోబాము వలె ఇశ్రాయేల్ రాజు పరిపాలన చేస్తున్నాడు. యెరోబాము వలె కొంతమంది ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు? ఇతను చేసే పనులన్నీ ఈరోజు సమాజంలో చేస్తున్నారు. ఒక సంఘాన్ని విడదీయటం అనేది సాతాను యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన కాదు. ఇక్కడ యెరోబాము యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం కాదు, సాతాను గడి యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం కలిగి చాలామంది జీవిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కోండి. ఏది నిజమైన సంఘము, ఏది అన్యోన్యత కలిగే సంఘము, ఏది మనల్ని కలిపే సంఘం, పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమే మనల్ని లీడ్ చేయాలి, గైడ్ చేయాలి. దాని ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపుల కోసం వచ్చాడు. పాపులందరినీ ఒకటి చేయాలనే ఆయన ఉద్దేశం. అయితే ఈమెనోడు మానవులు క్రీస్తు పేరు చెప్పుకొని, క్రైస్తవ సంఘం అని చెప్పుకొని, సంఘస్థులకి వేరే మాటలు చెప్పి వారిని విడదీస్తున్నారు. పాస్టర్ల యొక్క కుటుంబాలను విడదీస్తున్నారు. సంఘ సభ్యులను విడదీస్తున్నారు. వేరు చేసేస్తున్నారు. వారికి ఏయో చెప్పేస్తున్నారు. ఇక్కడదక్కడ చెప్పి సంఘాన్ని 2 ముక్కలు చేసేస్తున్నారు. క్రీస్తు అది చెప్పలేదు. యేసయ్య చెప్పిన బోధ అందరినీ కలుపుకోమని, నశించిన దాన్ని వెతక రక్షించటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దాంట్లోనే మనకు పరమార్థం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఒకటే అని అర్థం. దీని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క శిష్యుల ద్వారా, ఆయన యొక్క ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు అనేకమైన వాటి ఉన్నవి. వాటిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ దినం. ఇరిమియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త అయిన ఇరిమియా ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మాట నెరవేర్చు దినము వచ్చి ఉన్నది. ఇరిమియా ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏమని సెలవిస్తున్నాడో తెలుసండి? ఇశ్రాయేలు వారిని, యోధా వంశస్థులను ఒకటి చేసే దినం ఒకరోజు రాబోచున్నది. ఎలా వస్తుంది అని అంటే, ఇశ్రాయేలు వారేమో ఎవరి చేత పట్టబడ్డారంటే అష్షూరుల చేతిలో బానిసలుగా వెళ్ళిపోయారు, చెరకు వెళ్ళిపోయారు. వీరు ముందు వెళ్ళిపోయారు. వీరు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు పూర్వం 619వ సంవత్సరాన రాజు అయిన నెబుకద్నెజర్ సైన్యం తీసుకుని ఆ యొక్క అష్షూరుల యొక్క సామ్రాజ్యాన్ని దాడి చేసి అక్కడున్న కొంతమంది ఆ యొక్క ఇశ్రాయేలు వారిని బబులోను దేశం తీసుకొచ్చారు. అప్పుడు దాకా ఇశ్రాయేలు ఆ యొక్క అష్షూరుల దగ్గర ఉన్నటువంటి వారు రాజు నెబుకద్నెజరు 619వ సంవత్సరం క్రీస్తు పూర్వం అక్కడున్న వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. బబులోనులో వీరు వెయిట్ చేస్తున్నారు వారి కోసం. ఎవరి కోసము? వారి సహోదరుల కోసం. వారి సహోదరులు ఎక్కడున్నారు? యెరూషలేం పట్టణంలో ఉన్నారు. వారి కోసం కనిపెడుతున్నారు. వీరు కనిపెడుతూ ఎదురు చూస్తుండగా మళ్ళీ దేవుడు రాజు నెబుకద్నెజరు ద్వారా యెరూషలేం పట్టణానికి వెళ్ళి క్రీస్తు పూర్వం 606వ సంవత్సరమున యెరూషలేం పట్టణాన్ని అతడు దాడి చేసి, యుద్ధం చేసి కొంతమంది యవనస్తులను తీసుకొచ్చి బబులోను పట్టణానికి తీసుకొచ్చి ఉన్నాడు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా,
ఇశ్రాయేలు వారును యోధా వారు ఒక చోట చేరారు. ఆ చోట ఏంటంటే బబులోను పట్టణం. ఈ బబులోను పట్టణంలో అందరూ ఒక చోట చేరారు. ఎవరు చెప్పిన ప్రవచనం అంటే ఇది ఇర్మీయా ప్రవక్త చెప్పిన ప్రవచనం. ఎప్పుడో చెప్పాడు ఆ ప్రవచనం. అది నెరవేరటం కోసం ఇటు ఇశ్రాయేలు వారును ఇటు యోధా వారు కనిపెడుతున్నారు. వారు కనిపెడుతుంది నెరవేరింది. ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి ప్రియదేని బిడ్డలారా, విడిపోయిన వారిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కలిపాడు? బబులోను పట్టణంలో కలిపాడు. మరి మన దేవుడు మన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను మనము వేరే వాడు ఇలా అంటుంటే వాటికి సమాధానం చెప్పాలి. ఈ సమాధానం వాక్యం ఏం సెలవిస్తుందో మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులు 12:12 ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయములై ఉన్నాయో అలాగే ఆ శరీరంలో భాగములు అన్నీ కలిసి ఉన్నవి. క్రీస్తు కూడా మనతో పాటు అలాగే మనలో కలిసి ఉండాలి. క్రీస్తు యొక్క శరీరంలో మనమందరము ఒకటే ఉన్నాం. ఆయన దేహములో మనమందరము అన్యోన్యంగా ఉండాలి. మన యొక్క శరీర భాగాలు అన్నీ ఒకటంటూ ఒకటి కలిసి ఉంటున్నాయి. మనకున్న నేత్రాలు, మనకున్న నోరు, మనకున్న ముక్కు, చెవులు, మనకి హ్యాండ్స్, మన యొక్క ఫింగర్లు అన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయో, కలిసి పనిచేస్తున్నాయో యేసు క్రీస్తులో కూడా మనం కూడా అదే అన్యోన్యత కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి సెలవిస్తున్నారు. మీ శరీర భాగాలు ఏ విధంగా అయితే ఒకటికి లింక్ ఉండి కలిసి ఎలా ఉంటున్నాయో, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు కూడా అన్యోన్యంగా కలిసి జీవించమని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ హృదయంతో మాట్లాడుచున్నాడు. అందుకే దీని ఒక వాక్యం విధంగా సెలవిస్తుంది. క్రీస్తునందు మీరు అందరూ అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నించే. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రక్తము చేత సర్వ మానవులను శుద్ధి చేసి మనలందరినీ ఒకటి చేశాడు. ఆ కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఎవడు వేరు చేయబడలేదు. ఆ క్రీస్తు యొక్క రక్తము చేత మనము అన్యోన్యంగా ఉన్నాం. మనం గమనించారు ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగాలు అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఈ మాట రాయబడి ఉన్నది. క్రీస్తునందు మీరందరూ అన్యోన్యంగా ఉండాలి. ఆయన విధిరూపమైన ఆచారాలను తొలగించి ఆ అడ్డుగోడను తొలగించి మన ఉభయులు కలిసిమెలిసి ఉండాలని ఆయన కలవరి శిలువలో మరణించి ఉన్నారు. అయితే ఈనాటి క్రైస్తవుల్లో ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. బ్లడ్, రక్తం చూసుకుంటున్నారు, గుణం చూసుకుంటున్నారు, లేకపోతే క్యాస్ట్ చూస్తున్నారు. ఇవి చూసి సెపరేట్ సంఘాలు, ఏ గోత్రం వాడికి ఆ సంఘం, ఏ క్యాస్ట్ వాడికి ఆ సంఘం, ఈ రకంగా క్రీస్తు పేరు చెప్పుకుని విడదీసుకుంటున్నారు. ఇది క్రైస్తవ యొక్క జీవితం కాదు, ఇది అన్యుడి యొక్క స్వభావం, సాతానుడి యొక్క గుణం. ఈ సాతానుడి యొక్క గుణం నుండి మనందరం బయటపడదాం. అటు రీతిగా ఉండటకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.